బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం ఘాట్ రోడ్లో ఇన్నోవా కారు ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ప్రమాదంలో ఐపీఎస్ అధికారి సహా కారు డ్రైవర్ మృతి చెందారు. మృతులు మహారాష్ట్రకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ సుధాకర్ గా గుర్తించారు. అమరాబాద్ మండలం దోమలపేట సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆర్టీసీ బస్సును ఢీకొంది ఆ ఇన్నోవా కారు. దీంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఆ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి మనం చూడొచ్చు. కారులో ఉన్న ఆ ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూస్తున్నప్పుడు కాస్త కలవరపడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇటు మహారాష్ట్రకు చెందిన ఐపీఎస్ అధికారి సుధాకర్గా గుర్తించారు. వెంటనే ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ పోలీసులు లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కారులో ఇరుక్కుపోయిన వాళ్ళని. అయితే ఘటనా ప్రదేశంలోనే తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది సుధాకర్కి. కొద్ది రోజుల్లోనే ఆయనకు ముఖ్యంగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటువంటి ప్రమాదం జరగడం ఆ కుటుంబంలో ఒక్కసారిగా పెను విషాదాన్ని నింపింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మణికంఠ తెలుసుకుని ప్రయత్నించుదాం. మణికంఠ, అసలు ఈ ఘటన ఎలా జరిగింది? ఆ ఘటనకు కారణం ఏంటి? మణికంఠ, నా మాట వినిపిస్తోందా? వినిపిస్తుంది. మణికంఠ, అసలు ఏం జరిగింది? ఘటన కారణం ఏంటి? ఎవరు తప్పు ఈ ఘటనలో? మొత్తానికి ఏదైతే నాగర్ కర్నూలు జిల్లాలో అయితే ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్తిగా శ్రీశైలం ఘాట్ రోడ్ లోనే ఈ ప్రమాదం జరిగింది. దోమలపేట సమీపంలో ఇన్నోవా కారు, అదేవిధంగా ఆర్టీసీ బస్సు రెండు కూడా ఎదురెదురుగా ఢీకొన్నటువంటి పరిస్థితి. పూర్తిగా శ్రీశైలం వెళ్లేటటువంటి రహదారి ఇదంతా కూడా. ఈ రహదారి గుండానే ఎవరైతే మహారాష్ట్రకు చెందినటువంటి ఐపీఎస్ అధికారి దైవ దర్శనానికి శ్రీశైలం వెళ్తున్నటువంటి పరిస్థితి. అటువైపుగా వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు, ఇటువైపు నుంచి వెళ్తున్నటువంటి ఇన్నోవా వాహనం రెండు కూడా ఘాట్ రోడ్ లో పూర్తిగా కరువు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కూడా ఒకటికొకటి ఎదురెదురుగా వచ్చినటువంటి నేపథ్యంలో, కొంత అతివేగంగా కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇన్నోవా వాహనం అదేవిధంగా ఆర్టీసీ బస్సు రెండు కూడా ఎదురెదురుగా ఢీకొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే డ్రైవర్ తో పాటు వెళ్తున్నటువంటి ఐపీఎస్ అధికారి పూర్తిగా అక్కడ గాయాల పాలు కావడం జరిగింది. ఈ ఐపీఎస్ అధికారి సుధాకర్ పటేల్ అనేటటువంటి ఐపీఎస్ అధికారి డ్రైవర్ తో పాటు కలిసి శ్రీశైలం దర్శనానికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో డ్రైవర్ కు సుధాకర్ అనేటటువంటి ఐపీఎస్ అధికారికి ఇద్దరికి కూడా తీవ్ర గాయాలే. హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అంబులెన్స్ లో అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి చూసినట్టయితే కొంత విషమంగా ఉన్నటువంటి నేపథ్యంలో వారిని ప్రైవేట్ ఆసుపత్రి వెల్దం సమీపంలో ఉన్నటువంటి ఎన్ఎంస్ అనేటటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఇద్దరు కూడా చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించినటువంటి పరిస్థితి. పూర్తిగా ఘాట్ రోడ్ లో అక్కడ వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే కొంత వేగంగా ఉన్నటువంటి కారణంగానే ఆర్టీసీ బస్సు, హైదరాబాద్ వైపు వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు దైవ దర్శనానికి అంటూ హైదరాబాద్ నుంచి ఏదైతే శ్రీశైలం వైపు వెళ్తున్నటువంటి ఐపీఎస్ అధికారికి సంబంధించినటువంటి ఇన్నోవా కారు రెండు కూడా ఎదురుగా ఢీకొన్నటువంటి నేపథ్యంలోనే ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు కూడా మరణించినటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడ చూస్తూ ఉంటాం సాధారణంగా దోమలపేట నుంచి అటువైపు వెళ్ళే మార్గం అంతా కూడా కాస్త విశాలంగానే ఉంటుంది. రెండు వైపులా వాహనాలు వెళ్లేందుకు అక్కడ అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ఆ వే అంతా కూడా ఎదురుగా వచ్చే వాహనాలు తెలుస్తూ ఉంటాయి. కానీ మలుపుల చోట ఈ ఘటన చోటు చేసుకుందా, లేకపోతే అసలు ఏం జరిగింది? శ్రీశైలం ఘాట్ రోడ్ అంతా కూడా ఏదైతే మననూరు ప్రాంతం నుంచి కూడా ఫారెస్ట్ ఏరియాలోనే ఉంటుంది. అక్కడ నుంచి కూడా పూర్తిగా మలుపులు, కొండ చర్యల పక్కల నుంచి కూడా ఈ రహదారి అంతా కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దోమలపేట సమీపంలోకి వచ్చినటువంటి తరుణంలో అక్కడ పెద్ద మూల మలుపు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ మలుపును డ్రైవర్ ఎగ్జాక్ట్ గా అంచనా వేయకపోయాడు. ఈ నేపథ్యంలోనే అటువైపు నుంచి శ్రీశైలం నుంచి వస్తున్నటువంటి భారీ వాహనాలు పూర్తిగా మలుపు ఉన్నటువంటి ప్రాంతంలో ఆర్టీసీ బస్సు లాంటి భారీ వాహనాలన్నీ కూడా అక్కడ పూర్తిగా టర్న్ కావాలంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కొంత చిన్న రోడ్ అంతా కూడా ఆ బస్సే ఎక్కువ కూడా ఆక్యుపై చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇన్నోవా కారు వెళ్తున్నటువంటి నేపథ్యంలో
కొంత వేగంగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఏదైతే కరుస్ దగ్గర పూర్తిగా హెచ్చరిక బోర్డులు కూడా ఉంటాయి. మీకు ముందు ఒక లాంగ్ కర్వ్ వస్తుంది అనేటటువంటి హెచ్చరిక బోర్డు, అంటే ఇది ప్రమాదకరమైన మలుపు అని చెప్పి కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటాం అక్కడ. ప్లీజ్ సౌండ్ ఆర్ అనేటటువంటి హెచ్చరిక బోర్డులు కూడా ఉంటాయి. సో అక్కడ కొంత ఈ డ్రైవర్లకు ఈ ఏరియాకు సంబంధించి కావచ్చు, ఈ రూట్ కు సంబంధించి కూడా కొంత అవగాహన లేకుండా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొంత వేగంగా వస్తూ ఆ కరువు దగ్గర అటువైపు నుంచి వస్తున్నటువంటి బస్సు వస్తున్నటువంటి విషయాన్ని కూడా అంచనా వేయలేకపోయి ఉంటాడు. ఎందుకంటే పూర్తిగా అప్పటిదాకా తాను వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి భారీ వాహనాలు కావచ్చు, ఈ రకమైనటువంటి కరువు కూడా కనిపించినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అదే వేగంతో ముందుకెళ్ళినటువంటి నేపథ్యంలో అటువైపు నుంచి వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు పూర్తిగా ఈ ఇన్నోవా వాహనానికి ఎదురుపడడం, అప్పుడు ఆ ఇన్నోవా వాహనాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కంట్రోల్ కాకుండా ఆ వాహనాన్ని ఢీకొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే కూడా ఇన్నోవా వాహనం అంతా కూడా ముందు భాగం అంతా కూడా బాగా డ్యామేజ్ అయ్యి నిల్చుండిపోయింది. అదేవిధంగా బస్సు కూడా ముందు భాగం అంతా కూడా డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వారిద్దరూ కూడా ఆ ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలతోనే ఉన్నారు. కాకపోతే పరిస్థితి అంతా విషమంగా ఉంది. తీవ్రంగా రక్తస్రావం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో హుటాహుటిన అక్కడికి పోలీసులు చేరుకొని వాళ్ళిద్దరినీ కూడా అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ కూడా అక్కడ అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వీరిద్దరిని చూసినప్పుడే వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా డాక్టర్లు గుర్తించడం జరిగింది. ఇక్కడ పూర్తిగా వీరికి వైద్యం అందించలేమంటూ కూడా ఫస్ట్ ఎయిడ్ ప్రాథమిక చికిత్స మాత్రం అందించి అక్కడ నుంచి పక్కనే ఉన్నటువంటి ఎన్ఎంస్ హాస్పిటల్, ఆ హాస్పిటల్లో అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయంటూ కూడా అక్కడికి తరలించినటువంటి పరిస్థితి. కానీ అక్కడికి రీచ్ అయ్యే లోపే ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఇదంతా కూడా ఘాట్ రోడ్డు, మలుపులు ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, అంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఇక్కడ బెల్ట్ పెట్టుకుని, అంటే సీట్ బెల్ట్ పెట్టుకునే అవకాశం ఉందా? అంటే ఆ సీట్ బెల్ట్ పెట్టుకునే సందర్భంలో ఈ ప్రమాద తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. సీట్ బెల్ట్ ఉందా? ఎందుకంటే సీట్ బెల్ట్ ఉన్న సందర్భంలో ప్రమాద తీవ్రత తగ్గుతుంది. అంతపాటు ముందున ఈ సేఫ్టీ బెలూన్స్ కూడా రిలీజ్ అయ్యే పరిస్థితి. సో అక్కడ రెండు జరిగాయా, లేకపోతే ఏమైనా లోపం కనిపించిందంటూ కూడా అక్కడ కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న పరిస్థితి? అయితే వాస్తవానికి ఇన్నోవా వాహనంలో పూర్తిగా సేఫ్టీకి వాహనం చాలా సేఫ్టీ ఫీచర్స్ తో కూడుకుని ఉంటుంది. ఎయిర్ బెలూన్స్ మీరు అన్నట్టుగా కూడా ఎయిర్ బెలూన్స్ కూడా ఓపెన్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ మనము పూర్తిగా ప్రమాదం జరిగినటువంటి సిచ్యువేషన్ ని గమనించినట్టయితే, ప్రమాదం జరిగినప్పుడు ఎవరైతే ఐపీఎస్ అధికారి వెనకాల సీట్ లో కూర్చుని ఉన్నాడు, డ్రైవర్ ముందు సీట్ లో డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. సో అక్కడ మనకు ప్రమాదం జరిగినటువంటి వీడియోస్ ని పరిశీలించినట్లయితే అక్కడ ఎయిర్ బెలూన్స్ లాంటివి కూడా ఎక్కడా కనిపించలేదు. అంటే డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడము, కొంత అప్రమత్తంగా లేకపోవడం అనేది కూడా ఉండొచ్చు అనేది ఆ స్థానికులు అక్కడ ఘటన చూసిన వారంతా కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ మనం అనుకున్నట్టుగానే నిజంగానే వారు సీట్ బెల్ట్ ధరించి ఉన్నట్లయితే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ జరిగినటువంటి ప్రమాదం అక్కడ ఎంత స్పీడ్ వెళ్ళినా కూడా ఈ దోమలపెంట ఆ సరౌండింగ్ ఏరియాలో 80కి మించి స్పీడ్ వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అడుగడుగున స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, అడుగడుగున పెద్ద పెద్ద కర్వ్స్ ఉంటాయి. కాబట్టి అక్కడ హెవీ స్పీడ్ 100 స్పీడ్ కావచ్చు, 120 స్పీడ్ ఆ స్పీడ్ వెళ్ళాలంటే కొంత అసాధ్యం అనే చెప్పవచ్చు. ఎందుకంటే పూర్తిగా అక్కడంతా కూడా వన్యప్రాణులన్నీ కూడా సంచరించేటటువంటి ప్రాంతం కాబట్టి ఎక్కడ కూడా కోతులు కావచ్చు, మిగతా జింకలు కావచ్చు, వన్యప్రాణులన్నీ కూడా అప్పుడు